హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. చాలామందికి తెలియని విషయం ఏమి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అమ్మాయిలు అయితే మనం అసలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా. గోల్డ్ అనగానే ఏం ఆలోచిస్తామంటే అబ్బా చాలా ఇష్టం, అది ఏ గోల్డ్ అన్నా కానీ మనకి గోల్డ్ అనగానే చాలా వరకు 90% ఆడవాళ్ళకి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అది ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా అప్పుడప్పుడు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇప్పుడు నార్మల్గా అయితే ఇంట్లో ఉన్నాను. అదే నేను ఇంట్లో నుంచినే వర్క్ చేస్తున్నాను. అదే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను అనుకోండి, నాకు ఏమనిపిస్తుంది, అందరితో కంపేర్ చేసుకున్నప్పుడు చిన్నగా ఏదో ఒక ఐటమ్ చిన్నవైనా మార్చుకుంటే కన్నా దాంట్లో సాటిస్ఫాక్షన్. ఏదో బ్లాక్ బీడ్స్ చైనో, లేదు ఇయర్ రింగ్సో, లేదు రింగ్సో, లేదు చిన్న బ్రేసో, లేదు వాచెస్, ఈ విధంగా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఒకరిని చూసి ఒకరు పోల్చుకుంటారు. ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనుక్కోవాలని ఆశ పెరుగుతుంది. ఈ విధంగా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎవరైనా గోల్డ్ షాప్ వాడు ఏదైనా ఒక స్కీమ్ పెట్టాడంటే వాడు ఫస్ట్ వాని బెనిఫిట్ చూసుకొని మనకి ఇస్తాడు కదా. మనకి బెనిఫిట్ లేకుండా మనకి ఇస్తారా? ఎవరైనా, నేను కూడా ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే నాకు ఏదైనా బెనిఫిట్ ఉండాలని ఆలోచిస్తాను. కానీ మనం చిన్న లాజిక్స్ చాలా మిస్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా ఆలోచిస్తాం కానీ చిన్న లాజిక్స్ మిస్ అయ్యి ఎవరైనా వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకునే కదా ఇవ్వాలి అనుకుంటారు ఏదైనా ప్రతి ఒక్కరికి. సో అలా ఏం చేస్తారంటే ఒక ముంబైలో, నార్త్ ఇండియాలో ఒక జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేస్తారనమాట. జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేస్తే ఒక క్రౌడ్ ఉన్న ఏరియాలో స్టార్ట్ చేస్తారు. ఆ ఏరియాలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఒక అతను గమనిస్తాడనమాట. ఆ జ్యువెలరీ షాపు స్టార్ట్ చేసిన అతను ఏం చేస్తాడు అంటే దానికి ఎదురుగా వెజిటబుల్ మార్కెట్ అక్కడంతా అలా ఉంటుందన్నమాట. క్రౌడ్ డైలీ బిజినెస్ జరిగే ఏరియా అది. అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి అతను ఎవరైతే కూరగాయలు మార్కెట్ పెట్టుకో ఉంటాడో అతను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళని గమనిస్తూ ఉండి అతను ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏంటి అసలు ఎందుకు ఇంత జనాలు వస్తున్నారు, డైలీ ఇది చేసింది కొత్తగానే కదా, బట్ జనాల క్రౌడ్ అయితే బాగా పెరుగుతున్నారు, ఏంటి అనేది చూస్తాడనమాట. చూసి తను ఒకసారి ఏం చేస్తారంటే తను బంధువులు అతన్ని తన మార్కెట్ దగ్గర పెట్టేసి తను వెళ్ళి గోల్డ్ అసలు లోపల ఏం జరుగుతుంది, ఇంతమంది కస్టమర్స్ ఎలా వచ్చి వెళ్తున్నారు, స్టార్టింగే కదా అని పోతాడు. పోయినప్పుడు అక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా మామూలుగా అయితే వాళ్ళకి ఫుల్ క్రౌడు, ప్లస్ వాళ్ళు ఎక్కువగా ఏమి అంటే బయట మార్కెటింగ్ చేయలేదు, అయినా ఇంత క్రౌడ్ ఉంది, అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఏంటి అనేది గమనిస్తాడు. గమనించిన తర్వాత తనకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ బెటర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్లు నార్మల్గా ఒక పర్సన్ని పెట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి అంటే కనుక అది ఎవరైనా సరే బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లేదు ఒక అంబాసిడర్ని పెట్టి వాళ్ళు ఇయర్లీ ఇంత అమౌంట్ అని వాళ్ళకి ఎన్నో క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ మీద. అంత ఈజీగా అయితే ఎవరు చేయరు కదా. ఒక జ్యువెలరీ పెట్టారు, వాళ్ళది కొంచెం మార్కెట్ చేయాలి అంటే ఇప్పుడు ఏ హీరోయిన్నో లేదు ఎవరినైనా ఒక మార్కెటింగ్ పెట్టారు అనుకోండి, మంత్లీ కానీ ఇయర్లీ కానీ వాళ్ళకి ఇంత అమౌంట్ మనము పే చేయాల్సి వస్తుంది. అలా కాకోకుండా వీళ్ళు ఏం థింక్ చేశారు అంటే కనుక వీళ్ళ థింకింగ్ ఏముంది, ఇదేదో మనం వాళ్ళకి ఇచ్చే బదులు కస్టమర్స్కి ఇస్తే కస్టమర్సే మనకి మళ్ళీ కస్టమర్స్ వస్తూ ఉంటారు అనే ఆలోచనతోటి వీళ్ళు ఏం చేశారంటే సిల్వర్, గోల్డ్, డైమండ్, మెస్నెట్ గోల్డ్ ఇలా 4 ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోనస్ ఇస్తామని డిక్లేర్ చేశారు ఫస్ట్లోనే. డిక్లేర్ చేసిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళ దగ్గర 52 వీక్స్, ఇప్పుడు మనం ఎంతైతే గోల్డ్ కొన్నా లేదా సిల్వర్ కొన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ అనమాట, పర్సంటేజ్ లెక్కన వాళ్ళకి ఇస్తామని వీళ్ళు అనుకున్నారు అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్తే నాకేమవుతుంది, నాకు ఈజీగా వస్తుంది కదా, నాకే వస్తుంది అంటే ఇప్పుడు బయట వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, నా బంధువులకి, నా ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ నేను చెప్తాను కదా. సో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఇంకా లాభం వస్తుందంటే నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా మొత్తం తీసుకెళ్ళి నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను. సో అలా ఏం చేస్తారు అంటే ముంబైలో ఒక టారస్ జ్యువెలరీ అనేది ఒకటి స్టార్ట్ చేశారనమాట. అందులో ఒకరిని CEO గాను, ఇంకొక అతను వచ్చి అభిషేక్ గుప్తా అని CA అతను చార్టెడ్ అకౌంటెంట్ గాను అపాయింట్ చేసుకుంటారు. వీళ్ళు వచ్చేసి ఈ టారస్ కంపెనీకి వీళ్ళు ఒక CEO, ఒక ముస్లిం, అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, అతను వచ్చి CEO, అభిషేక్ గుప్తా అనే అతను వచ్చేసి CA అనమాట, చార్టెడ్ అకౌంటెంట్. సో వీళ్ళిద్దరిని అపాయింట్ చేసుకుంటారు. వీళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే 52 వీక్స్ వరకు మీరు ఏదైనా తీసుకోండి, 2%, 4% లెక్కలో మేము మీకు బోనస్ ఇస్తామని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరూ అలా ఫ్రెండ్స్ని, తర్వాత తెలిసిన వాళ్ళని ఇలా రెఫర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా పడుతూ ఉంది కదా, మనీ పడుతుంది. ఇప్పుడు కూరగాయలు అతను కూడా ఏం చేస్తాడంటే తన దగ్గర కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఫస్ట్ ఎంతో కొంత 50 lakhs 30 lakhs ఉంటే తీసుకొచ్చి దీంట్లో
ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ వీక్ నుంచి 52 వీక్స్ అంటే 1 year వరకు తనకి బోనస్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు సిల్వర్ తీసుకుంటే కనుక 4%, గోల్డ్ మీద 2%, అదేవిధంగా డైమండ్ మీద 2%, ఇలా 4%, మెస్నెట్ గోల్డ్ ఉంటుంది కదా అది 2%. సో ఈ విధంగా ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇతను కొనుక్కున్న వెంటనే తర్వాత తనకి ఎంతో కొంత అమౌంట్, ఇప్పుడు తను ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తాడో దాంట్లో 2% ఎవ్రీ వీక్, ఫస్ట్ వీక్ పడింది, సెకండ్ వీక్ పడింది, థర్డ్ వీక్ పడింది, ఫోర్త్ వీక్ పడింది. ఇలా పడిన తర్వాత తను తన ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాడు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ అందరినీ తీసుకొస్తాడనమాట. ఇట్లా ఒకరొకరు తెలిసిన వాళ్ళు ఇలా రావడం, బిజినెస్ బాగా పెరగడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇతను కూడా ఏమి హ్యాపీ ఫీల్ అవుతాడంటే, నేను కష్టపడాల్సిన అవసరం లేదు కదా, సో నా కూరగాయల బండి కూడా అమ్మేసుకునేసి ఇంకా ఇందులోనే ఇన్వెస్ట్ చేద్దామని తను కూడా తన కూరగాయల బండి మొత్తం తను మార్కెట్ ఏదైతే అక్కడ సెట్ చేసుకుంటాడో అదంతా అమ్మేసి కష్టపడకుండానే వీక్లీ అమౌంట్ పడుతుంది అనేసి ఒక 4 weeks అబ్జర్వ్ చేసిన తర్వాత తను ఆ పనే చేస్తాడు. అది కూడా అమ్మేసి వచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేస్తాడనమాట. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అలా తనకు పడుతూనే ఉంటుంది. కస్టమర్స్ అందరూ దీనికి బాగా అట్రాక్ట్ అయ్యి టారస్ జ్యువెలరీ ఇది వీళ్ళ స్కీమ్ నచ్చడం వల్ల బాగా వస్తుందని ఒక్కొక్కరు కోట్లు, 1.5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు అట్లా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. దీంట్లో వాళ్ళ దగ్గర 20 crores 30 crores దాకా స్టార్టింగే వాళ్ళు ఏమీ ఖర్చు లేకుండా, మార్కెటింగ్ చేయకుండా వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళకి వచ్చేస్తూ ఉందన్నమాట. వచ్చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారంటే, ఇంకా అందరూ అడగడం వల్ల మీ బ్రాంచెస్ ఇక్కడ ఒక్క ప్లేస్లోనైనా ఉంది, ఇంకొక ప్లేస్లో స్టార్ట్ చేయండి, ఇంకొక ప్లేస్లో స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళ బ్రాండ్ మొత్తం వాళ్ళు వ్యాపించాలని అనుకున్నారనమాట. ఇక్కడ హైదరాబాద్, పెద్ద సిటీస్, హైదరాబాద్, ముంబైలో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్, ఢిల్లీతో బెంగళూరు, చెన్నై, ఈ విధంగా స్టార్ట్ చేయాలని థాట్తో వాళ్ళు కూడా ఉన్నారనమాట, చేద్దాము అని. ఈ ఎవరైతే ఉన్నాడో ఈ మార్కెట్, కూరగాయల వెజిటబుల్ మార్కెట్ తను కూడా తన బండిని కూడా అమ్మేసి తను ఒక 1.5 crore వరకు తను కూడా ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా తెలివిగా ఏం ఆలోచించారు, గోల్డ్కి మాత్రం 2% ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, సో సిల్వర్ అయితే 4% అన్నారు. ఎందుకంటే సిల్వర్ మీదకి వెళ్తే కనుక వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటుందన్న ఆలోచనతో ఇలా డిఫరెంట్గా ప్రైజెస్ పెట్టుకుంటూ వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో అతను కూడా అట్లా 1.5 crore ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ వీక్ ప్రాఫిట్ తీసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇలా వాళ్ళు ఎప్పుడైతే విస్తరింప చేయాలనుకున్నారో వాళ్ళకి ఏమంటే మార్కెటింగ్ లేదు, బయట ఎవరికైతే ఇవ్వాలనుకుంటామో వాళ్ళకి అసలు ఇచ్చే పని లేదు, అన్నన్ని క్రోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్తో వీళ్ళ మీద పెడుతూ వస్తే వీళ్ళకి కస్టమర్స్ వస్తారు. ప్లస్ స్కీమ్ వల్ల కూడా వీళ్ళు రిపీటెడ్గా కస్టమర్స్ వస్తూనే ఉంటారనే ఆలోచనతో వీళ్ళు ఇట్లా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా బ్రాండ్స్ వాళ్ళవి, ఈ బ్రాండ్ వాళ్ళది మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి, అన్ని సిటీస్లోనూ స్ప్రెడ్ చేయాలనే థాట్తో ఉంటారనమాట. బాగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. జనాలు బాగా నమ్మారు వీళ్ళని. నమ్మిన తర్వాత వీళ్ళకి ఎవరి అవసరము లేకోకుండానే బిజినెస్ ఫుల్గా క్రోర్స్లో రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా ఎటువంటి బ్యాంక్ లోన్స్ అవి ఇవి అవసరం లేదు కదా, వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా థింక్ చేశారు కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేసి ఈ అభిషేక్ గుప్తా CA చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు కదా, తను వెళ్ళి యాక్చువల్గా ఇక్కడ ఏదో జరుగుతుంది అనే థాట్తో వెళ్ళి ఫస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే యాక్చువల్గా వాళ్ళు తీసుకోరు, వాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ పర్చేస్ చేసింటారు, వీడేంది ఇలా చెప్తున్నాడు, వీడెందుకు ఇలా చెప్తున్నాడు అనే ఆలోచనతో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక వేరే వాళ్ళకి వెళ్ళి ఎకానమీ అఫెన్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు ఎక్కడ ఏం జరుగుతుంది అని. సో జరిగిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే ఉంటారో ఫస్ట్ వీళ్ళకి ఆ CEO మీదను తర్వాత ఈ CA మీద డౌట్ వచ్చి వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేస్తారనమాట. ఎంక్వైరీ చేసినప్పుడు మాకు అసలు ఏం తెలియదని వాళ్ళు ఉన్న ప్రూఫ్స్ తోటి వాళ్ళకి సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళది తప్పు లేదని తేలిపోతుంది. ఆ తర్వాత కస్టమర్స్ వాళ్ళు ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ వాట్సాప్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి, ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళ మీద తోయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని వీళ్ళ మీద చూపెడతారనమాట. వాళ్ళు విసి జస్ట్ ఎలా అంటే కొంచెం స్ప్రెడ్ అయ్యే విధంగా చేస్తారనమాట. అయితే తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు వాళ్ళది కాదు తప్పు అని తెలుస్తుంది. కానీ ఇక్కడ అసలు ఏంటి ఎలా జరిగింది అంటే సిల్వరు, గోల్డ్ ఇవంతా వాళ్ళు ఏదైతే సేల్ చేస్తున్నారో సిల్వరు తర్వాత జెమ్స్, డైమండ్స్ అవి ఉంటాయో అవైతే 200 రూపీస్ అంట. మార్కెట్లో మనకు బయట దొరికే డూప్లికేట్ ఎలా ఉంటుందో అది గోల్డ్ అనేసి వాళ్ళు చేసేస్తున్నారు, కానీ అది ఒరిజినల్ కాదు. అది వాల్యూ 200 రూపీస్ చేసేది, అది వాళ్ళ కోట్లతో అమ్ముకుంటున్నారు. అది జరిగిన విషయం. కానీ ఇక్కడ బయటపడింది ఏంటి అంటే అసలు ఓనర్స్ ఎవరు అంటే ఒక రష్యన్ ఆమె, తర్వాత 11 యుక్రెయిన్ వాళ్ళు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె రష్యన్ ఆమె ఒక ఇండియా అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని ఆమె ఈ విధంగా
మార్కెట్లోకి వచ్చింటుంది. అది ఎవరికి తెలియదు అనమాట. లాస్ట్ మూమెంట్ వరకు ఇది ఇంత ఎంక్వైరీ చేసేంత వరకు ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే, ఇంత జరిగిన తర్వాతే ఆమెకు కూడా ఇప్పుడు నార్మల్గా అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కానీ, సీఈఓకి కానీ, సీఏకి కానీ వీళ్ళకి ఎంత తెలుసో ఈ 12 మెంబర్స్ ద్వారానే ఇదంతా జరిగింటుంది. మిగతా ఎవరికి అక్కడే ఏమీ తెలియదు. వీళ్ళు వచ్చి మొత్తం దాన్ని బాగా ఇది చేసి కనుక్కొని ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చేదాకా ఎవరికి తెలియదు. సో వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేసే లోపలే వాళ్ళ కంట్రీస్కి జంప్ అయిపోయినారు. ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు తెలిసింది, ఇప్పుడు ఒకరు ఇలా చేశారు అంటే నెక్స్ట్ ఇంకొకరు కూడా చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి లేదా ఏదైనా స్కీమ్ కట్టాలి అంటే అది మీకు ఎంతవరకు యూస్ఫుల్, లేదు యూస్ఫుల్ ఉందా లేదా, సో మనం కడితే ఇవి ఎంతవరకు ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు మనం ఫైనాన్స్ కంపెనీస్ చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూస్తున్నాం, ఎప్పుడు ఎవడు హ్యాండ్ ఇచ్చి వెళ్తాడో తెలియదు. సో అలానే ఇది కూడా మనము ఏం చేయాలి అంటే ఆలోచించి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు, అది ఎంత మంచి బ్రాండెడ్ అయినా మనం నమ్మడానికి లేదనమాట. సో మీరు 1కి 2 సార్లు ఆలోచించి అప్పుడు మీరు కట్టండి. అనవసరంగా వాడు ఏదో చీప్గా ఎందుకు ఇస్తారు, వాళ్ళకి పిచ్చే. మనం ఆలోచించండి ఒకసారి. ప్రతి ఒక్కడికి ఏదో ఒక లాభం ఉండాలి కదా. సో వాడి బిజినెస్ వాడు ఈ విధంగా డెవలప్ చేసుకొని ఆ స్టోన్ కాస్ట్ చాలా తక్కువది ఇంత ఎక్కువగా అమ్ముకొని వాళ్ళు తెలివిగా మార్కెట్లోకి వచ్చారు. ఇప్పుడు దీన్ని చూసి, ఇప్పుడు జరిగిన ఫ్రాడ్ని చూసి ఇంకొకటి రావడానికి కూడా ట్రై చేస్తారు. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే జాగ్రత్తగా చేయండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.